వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం అనమాట. ఈరోజు సుమతికి పెళ్లి చూపులు జరుగుతూ ఉంటాయి. సుమతి అంటుందన్నమాట, నా మాట ఎవరు వినరా అని అంటుందన్నమాట. మీనా అంటుంది, ఏటే అనుకొని, నేను ఉద్యోగం చేసి ఏమీ వెనకేయలేదు, 1 నెల జీతం అందుకున్నాను అంతే. పెళ్ళంటే ఎన్ని ఖర్చులు ఉంటాయి, అప్పు చేసి అమ్మ అవన్నీ మళ్ళీ తీర్చాలా? పైగా శివ చదువు ఇంకా పూర్తి కాలేదు, వాడు జాబ్ చేయడం మొదలు పెట్టాక నేను పెళ్లి చేసుకుంటాను అనుకుని అంటుందన్నమాట. సుమతి వాళ్ళ అమ్మ అంటుంది, మంచి సంబంధం మనం అనుకున్నప్పుడు రాదమ్మా, అది వచ్చినప్పుడే మనం ముందుండి నడిపించాలి. కొంప తీసి మా లేచిపోయిన వాళ్ళలాగా నీకు కూడా ఏదైనా లవ్ అఫేర్ ఉందా అనుకొని బాలు అడుగుతాడనమాట. ఉంటే చెప్పు, పరువు పోకముందే మాట్లాడి పెళ్లి చేస్తాం చిరగబ్బా అనుకుని అంటాడనమాట బాలు. శివ అంటాడు, దాని మొహం బావా, ఇప్పటికి 10 జతలు చెప్పులు తెప్పించి దాంట్లో ఏదో ఒకటి ఎంచుకోమంటే గంట ఆలోచిస్తుంది అనుకొని అంటాడనమాట. అంతేగాని ఆవిడని ప్రపోజ్ చేస్తే ఆడి పని అయిపోయినట్టే అనుకొని అంటాడు. అమ్మకి ఆ నాన్నకి అక్కకి చెడ్డ పని వచ్చే పని నా ప్రాణం పోయినా నేను చేయను బావా అనుకొని సుమతి చెప్తుందనమాట. నాకు ఊహను వచ్చినప్పటి నుండి చూస్తున్నాను, అమ్మ ఎంత కష్టపడుతుందో తెలుసా. మా ముగ్గురిని చదివించడానికి నాన్నతో సమానంగా కష్టపడింది. ఇంకా అమ్మకి విశ్రాంతి దొరకదా, ఇంకా అమ్మకు మనశ్శాంతి దొరకదా అంటూ సుమతి అడుగుతుందనమాట. చూడు సుమతి, ఈ రోజున్న పరిస్థితులు రేపు ఉండకపోవచ్చు, అన్నీ మనకి మంచి చేసే పరిస్థితులు రావు, వచ్చినప్పుడే ఉపయోగించుకోవాలి. అమ్మ ఏది ఆలోచించినా చాలా దూరం ఆలోచిస్తుంది, మా అత్తగారిలా కాదు అని మీనా అంటుందన్నమాట. వాళ్ళు సైకి చేస్తాడనమాట. అయ్యో నోరు జారానండి అనుకుని మీనా అంటుంది. మనసులో ఉంటేనే కదా జారేది అని బాలు అంటాడు. మీనా అంటుంది, ఇప్పుడు మనం గొడవ పడాలా అనుకొని అడుగుతుంది. ఇప్పుడు నేనేమన్నాను అని బాలు అడుగుతాడు. సుమతి అంటుంది, బావా నేను నీకు విషయం చెప్పాలి బావా అని అంటుంది అనమాట. బాలు అంటాడు, ఏటి ఇందాక అడిగితే ఏటి లేదన్నా అనుకొని అంటాడు. ఆ విషయం నేను నీ చెవులోనే చెప్పాలి అనుకొని అంటుంది అనమాట. మీనా అంటుంది, ఏంటి అది అనుకొని అడుగుతుంది. మీరెవరు వినకూడదు అనుకుని సుమతి అంటుంది. అమ్మో ఏదో అనుకున్నాను, చిన్నగంపులు ఎంత ఉందా అనుకొని అంటాడు అనమాట. వీళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. పెళ్లి వాళ్ళు వస్తారనమాట. అందరూ బయటకు వెళ్తారు వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి. బాలు వాళ్ళని రిసీవ్ చేసుకుంటాడు, చెప్తాడనమాట, నేను ఇంటి అల్లుడిని అనుకొని. వాళ్ళ అమ్మ అంటది, పేరు కల్లుడే కానీ పెద్ద కొడుకు లెక్క అనుకొని వాళ్ళ అమ్మ చెప్తుందనమాట. మీనా సుమతిని తీసుకొని వస్తుందనమాట. సుమతి వచ్చిన పెళ్లి కొడుకు ఇద్దరు బయటకు వెళ్తారనమాట విడిగా మాట్లాడడానికి. వాళ్ళిద్దరు లోనికి వస్తారనమాట. బాలు అడుగుతాడు, ఏం చిన్నగంప మా తమ్ముడు నీకు నచ్చినట్టేనా అనుకుని సుమతిని అడిగితే సుమతి ఓకే అని చెప్తుందనమాట. మీనా అడుగుతుంది, మరి అబ్బాయి అభిప్రాయం ఏంటి అనుకొని. సుమతి నచ్చిందని చెప్తాడనమాట ఆ అబ్బాయి కూడాను. సుమతి వాళ్ళ అమ్మ అంటుంది, మిగతా విషయాలు మాట్లాడుకుందాం, వాళ్ళిద్దరికి నచ్చింది కదా అనుకుని అడిగితే పెళ్లి కొడుకు వాళ్ళు అంటారు, మాకు కట్నం కానుక లేట్ వద్దు అనుకొని చెప్తాడనమాట. మా వాడికి ఏ అమ్మాయి నచ్చక ఎంత ఆలస్యం చేశాడు, ఇప్పుడు నచ్చింది కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా తొందరలోనే ముహూర్తం చూసి పెళ్లి జరిపించేస్తే సరే అని పెళ్లి కొడుకు తాలూకు వాళ్ళు అంటారనమాట. ఇలా వాళ్ళ మధ్యన సంభాషణ జరుగుతూ ఉంటుందన్నమాట. ఇక్కడతోటి ఎపిసోడ్ ఈ టాపిక్ కంప్లీట్ అవుతుంది. రోహిణి ఫ్రెండ్ విద్య ఉంది కదా, వాళ్ళ ఇంటికేమో ఇడున్నాడు, రోహిణి బ్లాక్మెయిల్ చేస్తుంటాడు కదా, వాడు వస్తాడనమాట. విద్య అడుగుతుంది, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని. విద్య రోహిణికి ఫోన్ చేస్తుంది అనమాట. అది ప్రభావతి చూస్తుంది. ప్రభావతి లిఫ్ట్ చేస్తుంది. ఎక్కడున్నవే, దినేష్ వచ్చాడు అనుకొని అంటుందన్నమాట. ఇంతలో రోహిణి వచ్చేసి నించుంటుంది వెనకదలా. ఇందా నీ ఫ్రెండ్ విద్య చేసింది అనుకొని చెప్తుంది అనమాట. ప్రభావతి రోహిణికి ఫోన్ ఇస్తుంది. నేను దినేష్ని అనుకుని దినేష్ మాట్లాడతాడనమాట. చెప్పు అనుకొని అంటుంది. మా నాన్న అలాగ ఉన్నారు దినేష్ అనుకొని అంటుంది అనమాట రోహిణి. అంటాడు, నీ పక్కన ఎవరైనా ఉన్నారంటే అవునవును అనుకొని చెప్తుంది. డబ్బులు ఎప్పుడు ఇస్తావని అడుగుతాడు. తనేమో 1 month అని చెప్తుంది అనమాట. నేను 1 రోజులు ఆగను, ఇప్పుడు విద్య ఇంటికి వచ్చాను, డబ్బులు తేకపోతే మీ ఇంటికి వస్తాననుకొని వార్నింగ్ ఇస్తాడు అనమాట. లేదు 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 ఖచ్చితంగా 1 month అనుకొని అంటుంది. సరే మరి నీ పక్కన ఎవరో ఉన్నారు, మాట మీద నిలబడాలి అనుకొని చెప్పి ఫోన్ కట్ చేస్తాడనమాట. అక్కడ నుండి దినేష్ వెళ్ళిపోతాడు అనమాట. ప్రభావతి రోహిణి అడుగుతుంది, దినేష్ ఎవరు అనేసి అంటే మీకెలా తెలుసు అనుకుని రోహిణి అడుగుతుంది అనమాట. ఇప్పుడే విద్య చెప్పింది అనేసి అంటుంది. నువ్వు అనుకొని నాకు చెప్పింది అనుకుని అంటుంది అనమాట ప్రభావతి. మా నాన్న దగ్గర అకౌంట్స్ చూస్తూ ఉంటాడని రోహిణి చెప్తుంది అనమాట. అవునా, మలేషియా నుండి వచ్చాడా అని అడుగుతుంది. మరి ఎక్కడికి రాకుండా విద్య దగ్గరికి ఎందుకు వెళ్ళాడు అని అడుగుతుంది అనమాట. పార్లర్కి వెళ్ళాడు, పెళ్లి కాకముందు నేను విద్యతో ఉంటుంది కదా, అందుకే తన దగ్గరికి వెళ్ళాడు అనుకుని చెప్తుంది అనమాట. కేసు క్లోజ్ అవడానికి 1 month పడుతుందట.
అదే మాట్లాడుతున్నామని చెప్తుంది అనమాట రోహిణి. ఆస్తులు నీ పేరు మీదకి మార్చమని అడగచ్చు కదా అని అంటే కేసు క్లోజ్ అవ్వకుండా ఆస్తులు ఇది అవ్వు అనుకొని చెప్తుంది అనమాట రోహిణి. అవును, మీ నాన్న అకౌంట్ లో ఒక 3 కోట్లైనా ఉంటాయా అనుకొని ప్రభావతి అడుగుతుంది అనమాట. రోహిణి ఏమంటుంది, దాదాపు 300 కోట్లు ఉంటాయి అనుకొని చెప్తుంది అనమాట. ప్రభావతి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. హాల్లోకి వచ్చి కూర్చుంటుంది అనమాట. సూర్యం వస్తాడు. ప్రభావతి సూర్యంతో డాన్స్ వేస్తుంది అనమాట. ఆగు అనుకొని ఆపుతాడనమాట. ఏమైంది అని అడుగుతాడు ప్రభావతిని. మన పొలంలో మొలకలు వచ్చేయండి అనుకుని అంటుంది అనమాట ప్రభావతి. మా అమ్మ ఫోన్ చేసి చెప్పిందా అని అడుగుతాడు. మన రోహిణి వాళ్ళ నాన్న అకౌంట్ లో ఎంత డబ్బు ఉందో తెలుసా అనుకొని అంటుంది అనమాట. ఎలా తెలుస్తుంది, ఎప్పుడు మనం మాట్లాడలేదు కదా అనుకొని సూర్యం అంటాడు. అన్నయ్య గారి అకౌంట్ లో 300 కోట్లు ఉన్నాయట అనుకుని చెప్తుంది అనమాట. సరే అయితే నేను వెళ్ళి కాలేజ్ చేతులు కొడుకొని వస్తాను, భోజనం వడ్డించు అంటాడు అనమాట. ప్రభావతి ఆపుతుంది. వాళ్ళిద్దరి మధ్యన అలా సంఘర్షణ జరుగుతుంది అనమాట. సూర్యం వెళ్ళిపోతాడు. ప్రభావతి దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటుంది అనమాట. మీనా బాలు ఇద్దరు కారులో మాట్లాడుకుంటూ వెళ్తారనమాట. బాలు అంటాడు, అప్పుడే సుమతికి పెళ్ళేటి మీనా, కొన్ని రోజులు ఆగొచ్చు కదా అనుకుని అడుగుతాడు అనమాట. కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదంటారు. మనం చెయ్యాలనుకుంటే చేసే పెళ్లిళ్ళు దేవతలే నిర్ణయించుకుంటారు అనుకుని చెప్తుంది. అయినా మంచి సంబంధం వచ్చినప్పుడు వదులుకోకూడదు కదా. సుమతి చాలా మంచి అమ్మాయి అండి, తనకు అంతా మంచిగా జరగాలి అనుకుని మీనా అంటుంది అనమాట. వాళ్ళిద్దరు అలా కారులో మాట్లాడుతూ ఉంటారనమాట. అక్కడతో నా సీన్ కంప్లీట్ అవుతుంది. గుణకు చూపిస్తారనమాట. పాత బాకీలని కలెక్షన్ చేసుకుని రమ్మని చెప్పేసి వాళ్ళ గోండల్ని పురమాయిస్తుంటాడు అనమాట గుణ. అక్కడికి రోహిణి వస్తుంది గుణతో మాట్లాడడానికి. గుణ ఆ వీడియో ఇవ్వండి అని అడుగుతాడు అనమాట. రోహిణి ఆ వీడియో ఇంకా మాకు దొరకలేదు అనుకుని చెప్తుంది అనమాట. మీ ఇంట్లో ఉన్న వీడియో మీరే తీసుకోలేకపోతున్నారు అనుకుని గుణ అంటాడు. చిన్న పని కూడా చేయకపోతే ఎలా అనుకుని అడుగుతాడు అనమాట. నాకు కూడా అదే కంగారుగా ఉంది. ఆ దినేష్ గడు ఇంకా నన్ను బ్లాక్ మెయిల్ చేస్తూనే ఉన్నాడు అనుకుని చెప్తుంది అనమాట. మేము వీడియో తీసుకుని వస్తేనే అవి ఏది నువ్వు చేస్తావు అన్నా కరెక్ట్ కాదు అనుకుని విద్య అంటుంది అనమాట. ఈ వైపు నుంచి నువ్వు ఏదో ఒకటి చేయాలి కదా అని అడుగుతుంది. నాకు కావాల్సింది నాకు దొరికినప్పుడే కదా నేను కూడా మీకు హెల్ప్ చేయగలను అనుకుని అంటాడు అనమాట గుణ. ఎలాగైనా కష్టపడి నేను వీడియో తీసుకొని వస్తాను, నువ్వు మాత్రం ఆ దినేష్ సంగతి చూసుకో అనుకుని చెప్పేసి రోహిణి వాళ్ళు అక్కడ నుండి బయలుదేరుతారనమాట. మన షోరూమ్కి ఇక్కడ నుండి సీన్ స్టార్ట్ అవుతుంది అనమాట. రోహిణి షోరూమ్కి వెళ్తుంది. మనసు కూర్చొని డిమ్గా ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. ఇది చాలా డిమ్గా నడుస్తుంది, స్లోగా నడుస్తుంది, అంతగా లాభాలు ఎట్లేవు అనుకుని ఫీల్ అవుతూ ఉంటాడు అనమాట. రోహిణి అంటుంది, అలాగే పండుగ వస్తుంది కదా, ఇప్పుడు ఇది కూడా పెరుగుతుంది కాబట్టి సేల్ కూడా పెరుగుతుంది కాబట్టి నువ్వేం టెన్షన్ పడుకు, లాభాలు కూడా వస్తాయి అనుకుని తను ఇచ్చేస్తూ ఉంటుంది అనమాట. మోటివేట్ చేస్తుంది అనమాట. మనకు వచ్చిన డబ్బులన్నీ ఆ డీలర్కి కట్టాల్సి వస్తుంది. చేతిలో పైసా మిగలట్లేదు అనుకుని మనోజ్ చెప్తూ బాధపడుతూ ఉంటాడు. కొత్త బిజినెస్ ఐడియా ఏదైనా కావాలి అనుకుని అంటాడు అనమాట. ఎలా అయినా ఈ బిజినెస్ ని మనం పైకి తీసుకెళ్ళాలి అనుకుని చెప్తాడు. అక్కడికి మనోజ్ ఫ్రెండ్ వస్తాడు అనమాట. పార్క్ ఫ్రెండ్. హాయ్ బ్రో, ఎలా ఉన్నావు అనుకుని మనోజ్ అడిగితే మనోజ్ అంటాడు, చూస్తున్నావు కదా ఎలా ఉన్నాను అనుకుని. బిజినెస్ స్లోగా నడుస్తుంది, ఏదైనా మంచి ఐడియా ఇవ్వు అనుకుని మనోజ్ అడుగుతాడు వాళ్ళ ఫ్రెండ్కి. రోహిణి అంటుంది, మనం వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుందామా అని అడుగుతుంది అనమాట. మనోజ్ కూడా కరెక్ట్ అని అంటాడు. డీలర్ని మనం ఫంక్షన్ పిలిస్తే 2 ఫోన్లు ఒకేసారి అవుతాయి అనుకుని చెప్తాడు అనమాట. కానీ డబ్బులు ఎక్కడ నుండి తెస్తాం ఇప్పుడు అనుకుని రోహిణి అడుగుతుంది అనమాట మనోజ్ని. మనకి క్రెడిట్ కార్డు ఉంది కదా, అందులో యూజ్ చేద్దాం అనేసి అంటే, మరి ఇంట్లో వాళ్ళందరూ వస్తే బయటపడుతుందేమో నిజం అనుకుని అంటుంది అనమాట రోహిణి. ఎవరు వచ్చినా ఏ ప్రాబ్లం లేదు, వాళ్ళు మీద రాకుండా ఉంటే చాలు అనుకుని మనోజ్ అంటాడు. అదే ఎలా జరుగుతుందని రోహిణి అంటుంది అనమాట. ఇంట్లో ఫంక్షన్ అంటే అందరూ ఉండాలి, అయితే ఒకవేళ వాళ్ళిద్దరు లేకపోతే వచ్చిన అతనికి డౌట్ వస్తుంది అనుకుని రోహిణి అంటుంది అనమాట. మనం అందరినీ పిలవాలి అని చెప్తుంది అనమాట రోహిణి. వాళ్ళతో నువ్వు ఇలా చెప్పు అని చెప్పి ఏదో చెప్తుంది అనమాట మనోజ్ని. సరే అనుకొని మనోజ్ అంటాడు అనమాట. అక్కడితో సీన్ కట్ అవుతుంది. ప్రభావతి హాల్లో కూర్చొని ఉంటుంది అనమాట. బాలు అక్కడికి వస్తాడు. ఏట్రా వెతుకుతున్నావు అనుకుని ప్రభావతి అడుగుతుంది. ప్రభావతి అంటుంది, మళ్ళీ కుర్చీ కింద దాక్కుందా అని అంటే బాలు అంటాడు, ఎందుకు దాక్కోలేదా అని చూస్తున్నాను అనుకుని చెప్తాడనమాట. పూర తిక్కలోడు అనుకుని ఒకటేస్తుంది. అమ్మయ్య, ఈ రోజు కోట పూర్తయిందా, నీకు తృప్తిగా ఉందా అనుకుని అడుగుతాడు బాలు ప్రభావతిని. అక్కడికి శృతి రవి కూడా వస్తారనమాట. ఇప్పుడే వచ్చేసారు ఏటి రవి అనుకుని మీనా అడుగుతుంది రవిని. నువ్వు వీళ్ళతో ఇప్పటి నుండి మాట్లాడుతున్నావు అనుకుని ప్రభావతి మీనాను అడుగుతుంది. నువ్వు సరిగ్గా విన్నావా అనుకుని ప్రభావతితో బాలు అడుగుతాడు అనమాట. మనోజు రోహిణి వదిన ఏదో గుడ్ న్యూస్ చెప్పాలనేసి ఫోన్ చేశారు, అందుకే మేము త్వరగా వచ్చాము అనుకొని చెప్తారనమాట. రోహిణి మనోజ్ ఇద్దరు హాల్లోకి వస్తారని వాళ్ళు కూడా వచ్చేస్తారనమాట. వాళ్ళంటారు, మేము గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నాం మనిషి అంటే బాలు అంటాడు, నేను కూడా గుడ్ న్యూస్ చెప్పాలి అనుకుని అంటాడు అనమాట. అయితే రోహిణి అంటే లేదు ముందే నేనే చెప్పాలి అని అంటే లేదు నేనే చెప్పాలి అనుకుని బాలు అంటాడు అనమాట.
అయితే ప్రభావతి ఏమంటుంది, మీకు మహా అయితే ఏం గుడ్ న్యూస్లు ఉంటాయిరా, నీకైతే వేరే ట్రిప్ వచ్చి ఉంటుంది, లేదంటే దానికి ఒక 50 మూరలు మల్లెపూలు 50 మూరలు మాలలో ఆర్డర్ ఎక్స్ట్రా వచ్చి ఉంటాయి, అంతేగాని ఇంకేటి ఉంటుందా అని అంటే సూర్యన్ తన ప్రభావతి మీద కోపపడతాడనమాట. అక్కడతోటి ఈ ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.